కాంతారా 2కి సంబంధించి హైప్ మామూలుగా లేదు. జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రిషబ్ మీద ఇంకా ఎక్కువైపోయినాయి. దీంతో కాంతారా 2తో మీరు కూడా యాక్ట్ చేయాలి అని అనుకుంటే దేర్ ఇస్ అ ఛాన్స్ అంటూ రిషబ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసిన వెంటనే మంగళవారం సినిమా హీరోయిన్ కి కనెక్ట్ అయిపోయింది. రిషబ్ గారు మీ నెక్స్ట్ సినిమాలో నేను ఉంటాను, నేను యాక్ట్ చేస్తాను అంటూ ముందుకొచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్పుట్. కాంతారా ప్రీక్వెల్ ఇటీవలే అనౌన్స్మెంట్ జరుపుకుంది. త్వరలోనే పూర్తి స్థాయిలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. అయితే సినిమాకు భారీ ఎత్తున నటీనటుల అవసరం ఉండడంతో నూతన నటీనటుల ఎంపికకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు రిషబ్. అందుకు సంబంధించిన ఆడిషన్స్ స్టార్ట్ చేశాడు రిషబ్. అయితే రిషబ్ ఊహించని రిక్వెస్ట్ ఇందులో ఉంది. అదే మంగళవారం హీరోయిన్ పాయల్ రాజ్పుత్ రిక్వెస్ట్. సినిమా కోసం తన వీడియోను కూడా పరిశీలించమని, తన పర్ఫార్మెన్స్ నచ్చితే కాంతారాలో నటించే ఛాన్స్ ఇవ్వమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ పోస్ట్ వైరల్ అవుతోంది. RX-100 తర్వాత కెరీర్లో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు పాయల్ కు మంగళవారంలో నటించే ఛాన్స్ వచ్చింది. చిత్రంలో తన నటనతో మెప్పించింది. దాంతో ఇప్పుడు కాంతారాలో నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది. మరి రిషబ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది. రవితేజ సినిమాలు అంటే మాస్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతూ ఉంటారు. అండ్ అందులోనూ రవణ సినిమా హిట్ టాక్ వచ్చిందా, బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మినిమం కలెక్షన్ ఉంటుంది అన్నది నేను చెప్పడం కాదు, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ధమాకా ప్రూవ్ చేసింది. అందుకనే ప్రొడ్యూసర్స్ డిమాండ్ రవితేజ డేట్స్ కోసం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అయితే రెమ్యూనరేషన్ విషయంలో ఇంతకీ ఒక చిన్న అడ్జస్ట్మెంట్. రవితేజనేమో ప్రొడ్యూసర్స్ ని ప్లీజ్ ఒక్క పని చేసి పెట్టరా అని అంటున్నాడు. ఇంతకీ అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ ఏంటి తెలుసుకోవాలంటే స్టోరీ చూడండి. రవితేజతో సినిమా టాలీవుడ్ లో ఏ దర్శకుడికైనా ఒక డ్రీమ్. ఎందుకంటే అతని పేరే మాస్ రాజా. కాబట్టి రవితేజతో సినిమా చేస్తే మాస్ తో ఇమ్మీడియట్ గా కనెక్షన్ పెంచుకోవచ్చు. అలాగే బీసీ సెంటర్స్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఈ టైంకు ధమాకాతో దుమ్ము రేపుతున్నాడు మాస్ రాజా. ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేశాడు. త్వరలో సంక్రాంతికి ఈగల్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్టోరీ ఇంతవరకు బాగానే ఉన్నా ఈగల్ తర్వాత రవితేజ నటించాల్సిన ప్రాజెక్ట్ ఒకటి ఇప్పుడు బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ చేస్తున్నాడు. అందుకు రీజన్ రవితేజను మైత్రి మూవీ మేకర్స్ రెమ్యునరేషన్ తగ్గించుకోమనడమే. రవితేజ పారితోషికం విషయంలో రాజీ పడకపోవడంతో సినిమాలో హీరో మారిపోయాడు. గోపీచంద్ మలినేనితో కాకుండా హరీష్ శంకర్ అలాగే అనిల్ రావిపూడితో కూడా రవితేజ సినిమాలు చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమాల నిర్మాతలు కూడా, అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓనర్స్ అలాగే దిల్ రాజు రవణను రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బెటర్ అని రిక్వెస్ట్ చేస్తున్నారట. మరి మాస్ రాజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ గా నిలిచిన సినిమాలలో ఒకటి ఇట్ వాస్ బ్రహ్మాస్త్ర. బ్రహ్మాస్త్ర యాక్చువల్ ప్లాన్ ప్రకారం 3 భాగాలుగా రావాల్సి ఉండింది. అండ్ ఇప్పుడు నిన్న మొన్నటి దాకా కూడా బ్రహ్మాస్త్ర 2 గురించి, అంటే బ్రహ్మాస్త్ర సీక్వెల్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. కొంచెం హడావుడి వినపడింది. కానీ ఇప్పుడు మాత్రం అంతా పెన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. అసలు బ్రహ్మాస్త్ర 2 లేదు, ఇంకేమీ లేదు, అసలు దాని గురించి ఏం మాట్లాడద్దు అంటూ ఇప్పుడు అసలు దాని ఊసే ఎత్తట్లేదు బాలీవుడ్ లో. యానిమల్ తో సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు రణబీర్ కపూర్. అందుకే అతను నటించబోయే సినిమాలపై ఇప్పుడు నేషన్ వైడ్ గా క్యూరియాసిటీ మొదలైంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ బ్రహ్మాస్త్రకు రణబీర్ సీక్వెల్ చేయాల్సి ఉంది. మొత్తం 3 భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కొంతకాలంగా బ్రహ్మాస్త్ర సీక్వెల్ పై బీటౌన్ మౌనంగా ఉంది. రణబీర్ కూడా సీక్వెల్ గురించి స్పందించింది లేదు. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర దర్శకుడు వార్ 2 తెరకెక్కిస్తున్నాడని, ఆ మూవీ తర్వాత బ్రహ్మాస్త్ర 2 ఉంటుంది అని చెప్పాడు. అయితే బాలీవుడ్ మాత్రం బ్రహ్మాస్త్ర 2 ఆగిపోయింది అంటోంది. బ్రహ్మాస్త్ర మొదటి భాగం బడ్జెట్ దాదాపు 400 కోట్లు. ఇప్పుడు రెండో భాగం తీయాలంటే మళ్లీ అంతకంటే ఎక్కువ బడ్జెట్ కావాలి. పైగా బ్రహ్మాస్త్ర సీక్వెల్ అంటే ఈసారి రణబీర్తో పాటు రణవీర్ సింగ్ కూడా నటించాల్సి ఉంది. ఇద్దరు స్టార్ హీరోల బడ్జెట్ కు 200 కోట్లు కావాలి. ఇక VFX కు బడ్జెట్ ఎక్కడుంది? అందుకే బ్రహ్మాస్త్ర సీక్వెల్ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదంటోంది హిందీ ఇండస్ట్రీ. టాలీవుడ్ లో ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అండ్ ఇప్పుడు ఆ కాంబినేషన్ గురించే టాలీవుడ్ అంతా మాట్లాడుకుంటోంది. ఇప్పటి వరకు ఆ హీరో యాక్షన్ ఫిల్మ్స్, వైలెంట్ ఫిల్మ్స్, ఈ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. అండ్ ఆ హీరోయిన్ అయితే మాత్రం అబ్బబ్బబ్బా గ్లామర్ కే క్వీన్ గా నిలిచింది. వీళ్ళిద్దరూ ఇప్పుడు జత కట్టబోతున్నారు. అందుకనే టాలీవుడ్ మొత్తం ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. కొన్ని కాంబినేషన్స్ ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఎగ్జైట్ చేస్తాయి. అలాంటి కాంబినేషన్ లో అడవి శేష్ కొత్త సినిమా కూడా ఫిక్స్ అయింది. రీసెంట్ గా గూఢాచారి 2 షూటింగ్ లో బిజీ అయ్యాడు శేష్. ఇప్పుడు మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. మేసర్ మూవీతో అడవి శేష్ కూడా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.
దాంతో తన ప్రాజెక్ట్స్ కూడా అలాగే సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే గూఢచారి 2ను పాన్ ఇండియా ప్రాజెక్టుగా మార్చాడు. ఇప్పుడు శృతి హాసన్తో కలిసి యాక్షన్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. శేష్ శృతి హాసన్ కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో శేష్ హీరోగా నటించిన గూఢచారి, క్షణం చిత్రాలతో డిఓపిగా పనిచేసిన షేనిల్ ఇప్పుడు దర్శకుడిగా మారి కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు శృతి హాసన్ కూడా సౌత్ సైడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే సలార్ లో హీరోయిన్ గా కనిపించనుంది. సలార్ 2లోనూ సందడి చేయనుంది. మరోవైపు యష్ హీరోగా నటించే కొత్త చిత్రంలోనూ శృతినే హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది. ఒక సినిమా ఒక హీరో ఫేట్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది అంటే ఇదే అంటారు. యానిమల్ సినిమా రిలీజ్ కి ముందు రణబీర్ తీసుకున్న రెమ్యూనరేషన్ వాజ్ జస్ట్ 30 crores. యానిమల్ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా యానిమల్ పార్క్ కోసం రణబీర్ కపూర్ ఎంత డిమాండ్ చేస్తున్నాడో తెలుసా? సాక్షాత్తు 100 కోట్లు. బాబోయ్! ఇప్పుడు ఈ హార్ట్ బ్రేకింగ్ రెమ్యూనరేషన్ గురించే బాలీవుడ్ లో హాట్ టాపిక్ డిస్కషన్ గా నడుస్తుంది. రేపు యానిమల్ పార్క్ కూడా రిలీజ్ అయితే ఇంకా నెక్స్ట్ సినిమాకి ఇంకెంత తీసుకుంటాడో అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఒకవైపు యానిమల్ అడ్డు అదుపు లేకుండా వసూళ్లను తిరగరాస్తున్నాడు. ఏ రోజుకు ఆ రోజు తనదైన శైలిలో వసూళ్లను కొల్లగొడుతూ ట్రేడ్ను ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం 11 రోజుల వసూళ్లు 750 కోట్లు దాటాయి. ఇదే స్పీడ్ కొనసాగితే 1000 కోట్ల క్లబ్ రీచ్ కావడం ఖాయం. మరోవైపు యానిమల్ తో ఒక్కసారి ఖాన్సును సైతం వెనక్కి నెట్టాడు రణబీర్. యానిమల్ తర్వాత రణబీర్ నటించబోయే యానిమల్ పార్క్ కోసం దాదాపు 100 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. అదే నిజమైతే ఖాన్స్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా రణబీర్ రికార్డుల్లోకెక్కుతాడు. నిజానికి యానిమల్ కు ముందు వరకు రణబీర్ రెమ్యునరేషన్ 35 కోట్ల లోపే ఉంది. యానిమల్ కు ఇందులో డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు యానిమల్ డబుల్ బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా రెమ్యునరేషన్ ను పెంచేశాడు. యానిమల్ 2 కు సరాసరి 100 కోట్లు అడుగుతున్నాడట. సలార్ ఫ్యాన్స్ కు టెన్షన్ మామూలుగా లేదు. ఇప్పటి వరకు సాంగ్స్ అసలు రిలీజే కాలేదు. అండ్ మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ అవ్వలేదు. సీన్ కట్ చేస్తే సరే గానీ సినిమా రిలీజ్ అయినప్పుడు చూసుకుందాం అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్. కానీ ప్రశాంత్ నీల్ ఆలోచన మాత్రం ఇంకొకలా ఉంది. సినిమా రిలీజ్ కు 1 వీక్ ఫుల్ గా ప్రమోషన్స్ కి వాడేసుకుందాం అన్న ప్లాన్ లో ఉన్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో. సలార్ నుంచి టీజర్ ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయింది. మరోవైపు రిలీజ్ కు టైం దగ్గర పడుతోంది. దాంతో ప్రశాంత్ నీల్ ప్రమోషన్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు నేషన్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రశాంత్ నీల్ పూర్తి స్థాయి ప్రమోషన్ కు దిగుతున్నాడు. ముందుగా సినిమాలోని సాంగ్స్ ను రిలీజ్ చేస్తాడట. అలాగే మరో యాక్షన్ ట్రైలర్ కట్ చేస్తున్నాడట. మొత్తంగా రాబోయే వారం రోజుల పాటు సలార్ నుంచి వరుస పెట్టి సాంగ్స్ ట్రైలర్ రిలీజ్ అవుతాయని బాగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ కావచ్చు. సలార్ ప్రమోషన్స్ గురించే కాదు, ఈ సినిమాలో కంటెంట్ పై కూడా చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాతే ప్రభాస్ కనిపిస్తాడట. అప్పటి వరకు ఫ్యాన్స్ ఓపిక పట్టి ఉండాల్సిందే అట. సలార్ కు ఎలాంటి ప్రమోషన్ జరపకపోవడం వెనుక ప్రశాంత్ నీల్ వేసిన స్కెచ్ కూడా ఒక రీజన్ గా కనిపిస్తోంది. అదేంటి అంటే కేజీఎఫ్ వరల్డ్ తో సలార్ కు సంబంధం ఉండడమే అని, రాకీ భాయ్ కూడా సలార్ తో చేతులు కలుపుతాడని, అదే సినిమాలో బిగ్ ట్విస్ట్ అని ప్రచారం సాగుతోంది. ఈ ట్విస్ట్ రివీల్ అయితే చాలు, సలార్ కూడా KGF 2 రేంజ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాస్తాడని ప్రశాంత్ నమ్ముతున్నాడట.